ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిని అండ్ లక్కీ ఛానల్. ఈరోజు మనం కాకరకాయ పులుసుని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. చాలామందికి ఈ కాకరకాయ అనేది చేదుగా ఉండడం వల్ల దీన్ని ఎక్కువగా ఇంట్లో వండడానికి పిల్లలు తినడానికి ఇష్టపడరు. కానీ ఒక్కసారి కాకరకాయ పులుసుని ఇలా ముందుగా 5 మీడియం సైజ్ కాకరకాయలని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి, కరివేపాకు, కొన్ని వెల్లుల్లిపాయ గుడ్లు, పోపులు, పెద్ద నిమ్మపండు సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. చిన్న బెల్లం ముక్క, వెల్లుల్లిపాయ గుడ్లను వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకుని వేసుకోవాలి. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గినంత వరకు మనం వీటిని వేపుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు కాస్త మగ్గినంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాలు మూత పెట్టుకోవాలి. కాకరకాయ చాలా బాగా మగ్గుతుంది. కాకరకాయ కాస్త మగ్గిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం కాస్త ఏగేలోపు చింతపండు పులుపుని మనం తయారు చేసుకోవాలి. కారం కాస్త ఏగిన తర్వాత చింతపండు పులుపుని వేసుకోవాలి. ఇలా పులుపుని యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు మనం ఈ కాకరకాయ పులుసుని మనం మరిగే లోపు దీనివల్ల మనకి ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలను మనం తెలుసుకుందాం. ఈ కాకరకాయని తినడం వల్ల మనకి మధుమేహం నియంత్రించబడుతుంది. అంటే కాకరకాయ రక్తంలోని చక్కెర స్థాయిలను సహజంగా నియంత్రిస్తుంది. ఇది ఇన్సులిన్ అసమతుల్యతను తగ్గించడంలో సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తి కూడా మనకి ఈ కాకరకాయ వలన మనకి పెంపొందుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మనకి బరువు తగ్గడంలో కూడా ఇది మనకి సహాయపడుతుంది. కాకరకాయ జ్యూస్ లేదా ఉడికించిన కాకరకాయను తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు పెరిగి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. దీనివల్ల మనకి జీర్ణక్రియ మరియు పేగు ఆరోగ్యం కూడా పెంపొందుతుంది. ఫైబర్ అధికంగా ఉండటం వలన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు పేగులో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. గుండె ఆరోగ్యం కూడా మనకి దీనివలన బాగుంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ చెడు కొవ్వులను తగ్గించి గుండెను బలోపేతం చేస్తుంది. చర్మం ఆరోగ్యంగా కూడా మనకి ఉంటుంది. ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలను తగ్గించి యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి. కాలేయం శుద్ధి కూడా మనకి ఈ కాకరకాయ వలన అవుతుంది.
కాలేయాన్ని శుభ్రపరచడంలో మరియు విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. మనం రోజుకి 20 నుంచి 30 మిల్లీలీటర్లు కాకరకాయ రసం ఖాళీ కడుపుతో తాగడం మంచిదే. కానీ గర్భిణీ స్త్రీలు, కిడ్నీ సమస్య ఉన్నవాళ్ళు మాత్రం డాక్టర్ హెల్ప్ లేకుండా, అంటే డాక్టర్ అడ్వైస్ లేకుండా మాత్రం దీన్ని ఎవరు తాగొద్దు. కాబట్టి మనకి ఈ కాకరకాయ అనేది మనకి ఆరోగ్యంలో చాలా సహాయపడుతుంది. ఈ కాకరకాయని మనం వారానికి ఒకసారి ఖచ్చితంగా ఇంట్లో చేసుకోవడం వల్ల మనకి ఎక్కువగా రోగాల బారిన పడకుండా ఉంటాం. అలాగే మనం పిల్లలకు కూడా పెట్టడం మంచిది. ఎందుకంటే వాళ్ళకి జలుబు, దగ్గులు కానీ ఏమైనా ఎక్కువగా రావడానికి కారణం రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉండడం వల్ల. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా వారానికి ఒక్కసారి ఇష్టపడేలాగా చేసి మనం పెట్టుకోవాలి. ఈ పులుసు అనేది కాస్త దగ్గర పడిన తర్వాత మనం కాస్త బెల్లం ముక్కని యాడ్ చేసుకుంటే మనకి చేదు అనేది తగ్గుతుంది. పిల్లలు ఇష్టపడి తింటారు. Please like, share and subscribe this channel.